So when the spiritual life starts to call, it is the awakening of the warrior within. And what it is searching for is its life. And what it takes you to on your journey is to places and people that are sort of tribe-like in their attitudes. Except the tribe is a spiritual tribe. But nonetheless, it is still a tribe. అక్కడ దాకా నేను చెప్పడం జరిగింది. సో on your journey, you are looking forward to the moment that you are developed spiritually. But no one knows exactly what that means, except that it means it is the moment that you leave behind the past and then you take the past and reform it into the now. And so when it is said that the genuine enlightened being leaves no tracks, what is being referred to is an enlightened being has no past because they have reformed it into the now. So in the spiritual journey is a journey actually of the human being who finds itself in environments that may threaten its survival. When it does, it runs away because its desire to live is greater than its desire for change. Soul means change. So on your journey, you are looking forward to the moment that you are developed spirituality. మనందరం ఏంటి ప్రయత్నం చేస్తుంది? ఆధ్యాత్మికంగా ఎదగటానికి. సో దేవుడి నుండి మానవుడిగా, మానవుడి నుండి తిరిగి మాధవుడిగా, మాధవుడి నుండి మానవుడిగా, మానవుడి నుండి మాధవుడిగా ఉద్ధరింపబట్టాలన్న సంకల్పంతో సాగుతున్న ఈ మహాప్రస్థానంలో, ఈ మహాప్రయాణంలో, ఈ నిర్దిష్టమైన స్థితిలో మీ అందరి లక్ష్యం ఒక్కటే. ఈ గమనంలో మీ అందరి గమ్యం ఒక్కటే, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆ మొట్టమొదటి ముక్కకి సారాంశం చెప్పా. సో ఆన్ యువర్ జర్నీ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది మూమెంట్ దట్ యు ఆర్ డెవలప్డ్ స్పిరిచువల్లీ. జర్నీ అన్నదాన్ని నేను ఎలా వర్ణించానంటే, మాధవుడి నుండి మానవుడిగా, మానవుడి నుండి మాధవుడిగా, మాధవుడి నుండి మానవుడిగా, తిరిగి మానవుడి నుండి మాధవుడిగా ఉద్ధరించుకోవటానికి మీరు చేపట్టిన ఈ యానంలో, రామాయణంలో, రాముడు అంటే దేవుడు చేస్తున్న ఈ యానంలో, ఈ మహాప్రస్థానంలో, ప్రస్తుతం మీరున్న మజిలీలో మీ అందరికీ ఒక్క లక్ష్యమే, ఒక్క గమ్యమే. ఆ లక్ష్యం ఏమిటంటే, ఆ గమ్యం ఏంటంటే, మీ అందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలని కృత నిశ్చయంతో ఉన్నారు. మీ అందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలని కృత నిశ్చయంతో ఉన్నారు. మరింతకీ ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నప్పుడు ఏం చెప్తారో చూద్దాం. సో ఆన్ యువర్ జర్నీ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది మూమెంట్ that you are developed spiritually, but no one knows exactly what that means. But no one knows exactly what that means. కానీ అందరూ ఆధ్యాత్మిక ఎదగాలని ఊగిపోతున్నారు. కానీ అసలు ఆధ్యాత్మిక ఎదగటం అంటే ఏంటి? ఆధ్యాత్మిక ఎదగటం అంటే ఏంటి? సో ఆన్ యువర్ జర్నీ యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది మూమెంట్ దట్ యు ఆర్ డెవలప్డ్ spiritually, but no one knows exactly what that means, except that it means it is the moment that you leave behind the past and then you take the past and reform it into the now. The true spirituality is the moment that you leave behind the past and then you take the past and reform it into the now. ఇక్కడ కొత్త నిర్వచనాన్ని నిర్వచిస్తున్నారు. స్పిరిచువాలిటీ అంటే ప్రతి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటారు. స్పిరిచువాలిటీ అనే రంగంలో ఉత్తీర్ణత పొందాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ప్రతి వాళ్ళు ఆకాంక్షిస్తారు. కానీ నిజానికి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? చాలా తక్కువ మందికి, అరుదైన వాళ్ళకే తెలుసు. అసలు ఆధ్యాత్మికత అంటే ద ట్రూ స్పిరిచువాలిటీ ఇస్ ద మూమెంట్ దట్ యు లీవ్ బిహైండ్ ది పాస్ట్. గతాన్ని పూర్తిగా వదిలేసి అండ్ దెన్ యూ టేక్ ద పాస్ట్. వదిలేసిన గతాన్ని తీసుకుని, ఆ గతాన్ని వినాశనం చేసి, ఆ గతాన్ని అండ్ రీఫార్మ్ ఇట్ ఇంటూ ది నౌ.
ఆ గతాన్ని మరింత మెరుగ్గా సంస్కరించి దాన్ని ప్రస్తుతంగా మలుచుకోవటం అనేది చెప్తున్నారు. ఐఎమ్ నాట్ డిఫైనింగ్, జస్ట్ ట్రాన్స్లేటింగ్ ద వర్డ్స్. am I క్లియర్? ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. దీన్ని నేను నిర్వచించట్లా. అసలైన సిసలైన ఆధ్యాత్మికత అనగా గతాన్ని పూర్తి స్థాయిలో త్యజించి ఆ గతాన్ని సంస్కరించి ప్రస్తుతంగా మలుచుకోవడమే. సో దీన్ని నేను దర్శించినప్పుడు నాలో స్ఫురించే భావుకతల్ని శబ్దశిల్పాల్లో పొందుపరిచి మీకు అందివ్వడం జరుగుతూ ఉంది. 2 భావుకతలు స్ఫురిస్తున్నాయి. ఒకటి ఏంటంటే నవ్ అన్నప్పుడు నవ్ ఇస్ ది అవుట్కమ్ ఆఫ్ విజ్డమ్. ఎన్ అంటే నవ్, ఓ అంటే అవుట్కమ్, డబ్ల్యూ అంటే ఆఫ్ ది విజ్డమ్. ప్రస్తుతం అంటే ప్రజ్ఞ యొక్క సరైన ఫలస్వరూపం. నిజానికి ప్రస్తుతం ప్రజ్ఞ యొక్క అసలైన ఫలస్వరూపం అని రాసుకోండి. నవ్ ఇస్ ది అవుట్కమ్ ఆఫ్ విజ్డమ్. ప్రస్తుతం అంటే ప్రజ్ఞ యొక్క అసలైన ఫలస్వరూపం, 2 రాసుకోండి. సో నవ్ ఇస్ ది అవుట్కమ్ ఆఫ్ విజ్డమ్. ప్రస్తుతం సమపార్జించుకున్న ప్రజ్ఞ యొక్క అసలైన ఫలస్వరూపం. ఇది పక్కన పెడదాం. సంస్కరణే అసలైన ఆధ్యాత్మికత. సంస్కర్తే అసలైన ఆధ్యాత్మికవేత్త. ద ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ రిఫార్మేషన్. రిఫార్మర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ట్రూ స్పిరిచువలిస్ట్. దైవంగా పిలువబడుతున్న దివ్యత్వం శాశ్వతమైనదా అశాశ్వతమైనదా? మరి దైవానికి ఎవరైనా మార్గదర్శిగా ఉండి నువ్వే దైవం అని, ఈ రీతిలో ప్రయాణించమని, నీలో ఎంత సంపద ఉందని, నీలో ఎంత ఐశ్వర్యం ఉందని, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని దిశని నిర్దేశించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నేను చాలాసార్లు చెప్పా, క్రియేషన్ ఈజ్ ది సిరీస్ ఆఫ్ రియలైజేషన్స్ అని. క్రియేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ రియలైజేషన్. మొత్తం నేను చెప్పిన జ్ఞానం అంతా ఒక్కటి, ఈ ఒక్క పదమే ఒక్కటి, ఏక శ్లోకే అన్నంతగా ఈ నేను చెప్పిన ఈ పదానికి అంత విలువ ఉంది. క్రియేషన్ ఈజ్ సిరీస్ ఆఫ్ రియలైజేషన్స్. రియలైజేషన్ అంటే ఉన్నదాన్ని ఉందని గ్రహించటం, లేనిదాన్ని ఉండేటట్టు చేయటం క్రియేషన్. రియలైజేషన్ అంటే ఎప్పటి నుంచో ఉన్నదాన్ని ఎప్పటికో ఉందని గుర్తించడం రియలైజ్ అవటం. ఎప్పటి నుంచో వాడికి ఆ లక్షణం ఉంది, అది ఎప్పటికో గుర్తించాడు. సపోజ్ మన మొబైల్లో ఎప్పటి నుంచి ఒక ఫీచర్ ఉంది. అడిగా నేను, అరే ఈ సెల్ అమ్మేసి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఆ సెల్ కొని బెటరా, ఇట్ట చూసుకుని ఇట్ట అనుకుంటే నాకు కాలుతుందిరా అంటే, ఎందుకు దానికి ఇట్టను వచ్చేసిందిగా, దీంట్లోనే ఉంది కానీ. అప్పుడు నేను కొత్తగా ఆ ఫీచర్ని నేను చేసుకున్నట్ట రియలైజ్ అయ్యట్టు. సో క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ రియలైజేషన్స్ అనేది రాసుకోండి. క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ ఆఫ్ రియలైజేషన్స్. అంటే సృజనాత్మకత అనేది ఒక జ్ఞానపు అవగాహనల లహరి. రాసుకోండి. నిజానికి సృజనాత్మకత జ్ఞానపు అవగాహనల లహరి. లహరి అంటే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా వచ్చేదాన్ని లహరి అంట, అనగా జ్ఞాన లహరి. ఒకసారి ఆలోచించండి, అక్కడ ఒక గైడింగ్ ప్రిన్సిపల్ ఏం లేదు ఆయన్ని ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్తే పడిపోతావు, ఇట్లా వెళ్తే అసురుడు వస్తాడు అని భగవంతుడికి దిశని నిర్దేశించే మార్గదర్శి ఎవరైనా ఉండుంటారా? లేరు. సో కాంతిపుంజాలమైన మనం ప్రతి అడుగులో సాహసంతోనే ముందుకెళ్ళాం. ఆ అడుగులో అడుగంటిపోతామో లేకపోతే అడుగునున్న దాన్ని వెలికి తీయగలుగుతామో తెలియదు. లోతుల్లోకి ఒక అడుగు వేసినప్పుడు ఆ అడుగు వలన మనం అడుగంటిపోతామా లేకపోతే అడుగునున్న దాన్ని వెలికి తీయగలుగుతాం ఎలా తెలుసు? ప్రతి అడుగులో అడుగుతూనే వెళ్ళాం, ఇక్కడ ఏముందో అని. ప్రతి అడుగులో అడుగుతూనే వెళ్ళాం, ప్రతి అడుగులో అడుగునున్న దాన్ని అందలానికి ఎక్కిస్తూనే ఉన్నాం. అది నిరంతరం సాగిపోతుంది. మనకు తెలియదు ఇటువైపు వెళ్తే ఇది వస్తుందని తెలియదు, ఏది సహస్రానో ఏది మూలాధారమో ఏంటో తెలియదు.
మనం ఉన్నామని మనకు తెలిసింది కదా. సో మనం శాశ్వతంగా ఉన్నప్పుడు మన ప్రతి అడుగు ఘన విజయమే అయి ఉండొచ్చా? మధ్యలో గోతుల్లో పడిపోయి ఉండకపోవచ్చా? మధ్యలో అంధకారంలోకి వెళ్ళిపోయి ఉండకపోవచ్చా? సో సో ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. భగవంతుడికి గతం అనేది వర్తించదు. అది ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నా, వేరే కాంటెక్స్ట్. సో మనం సాహసోపేతంగా చేసిన ప్రయోగాల్లో అన్నీ విఫలమై ఉండొచ్చు, కొన్ని విఫలమై ఉండొచ్చు. విఫలమైనా సఫలమైన అవన్నీ గతంగా మారిపోతాయి. విఫలమైన సఫలమైన అవన్నీ గతంగా మారిపోతాయి. మనం విఫలమైతే ఆ విఫలమైన దానిలోంచి వచ్చిన అనుభవ జ్ఞానాన్ని తీసుకున్నాం, దాన్ని మరింత మెరుగైన దానిగా తీర్చిదిద్దుకున్నాం. సఫలమైతే సఫలమైన దానిలోంచి పొందిన అనుభవ జ్ఞానంతో అక్కడికి ఆగిపోకుండా మరింత మెరుగైన దాన్ని సంస్కరించుకుంటూ సృష్టిస్తున్నాం. అది ఆ గుణం కానీ మనకు లేకపోతే శాశ్వతత్వానికి ఒక అర్థమే ఉంది. సో పొందిన జ్ఞానాన్ని పక్కన పెట్టి మళ్ళీ దాన్ని తీసుకుని దానికన్నా మెరుగైంది సంస్కరించుకోవటం అనేది కానీ ఉండకపోతే మన శాశ్వతత్వం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఎప్పుడు ఉండటంలో ఒక రమ్యత ఏముంది సార్? ఎప్పుడు ఉన్నప్పుడు నిరంతరం పొందిన దానికన్నా మరింత మెరుగైన దాన్ని పొందటానికి ప్రయత్నం చేయటం, పొందిన దాన్ని మరింత మెరుగ్గా మనం సంస్కరించుకోవటం కదా అసలైన అలంకరణ. సో అక్కడ గతం అనేది మీకు అక్కడ తండ్రి చెప్పడానికి ప్రయత్నించిందని నాకైతే ఇలా కనిపిస్తుంది. దేవదేవుళ్ళమైన మనం, మహిమాన్వితమైన కాంతిపుంజాలమైన మనకి శాశ్వతత్వం ఎంత సహజత్వమో ఆ సహజత్వానికి వన్నీ తేగలిగే, మెరుగుపరచగలిగే ఒక అద్భుతమైన శంకరాభరణం సంస్కరించుకోవటం. పొందిన ఘన విజయాన్ని పొంది ఆ ఘన విజయంతో సరిపెట్టుకోకుండా ఆ ఘన విజయాన్ని మనం ఆహుతి చేసి ఆ ఘన విజయంలో మనం ఆవిష్కరించిన దాన్ని అనుభవిస్తున్నప్పుడు పొందిన అనుభవ జ్ఞానంతో మరింత మెరుగైన దాన్ని సృష్టించటం, సంస్కరించటం. సో ఆత్మ చైతన్యం అంతర్ముఖుడై, గతం అనే పదం అవసరం ఆయన వాడారంటే, కానీ ఎందుకు ఆ గతం ఏంటో చెప్తున్నా. మనం అనుకునే గతం కాదు, లోకానికి మాలోకానికి ఉన్న తేడా ఉంటుంది. ఆత్మ చైతన్యం నిరంతరం అంతర్ముఖుడై తనలో అవ్యక్తంగా ఉన్న వేద సిరిని వెలికి తీసి వ్యక్తపరుస్తూనే ఉంటుంది. తాను పొందిన ఆవిష్కరణని, సమపార్జించుకున్న ఆవిష్కరణని, ఏ ఆవిష్కరణ పొందటంలో తాను కృతార్థుడైందో ఆవిష్కరణ అనుభవిస్తుంది, అనుభవ జ్ఞానాన్ని పొందుతుంది. అనుభవ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ ఆవిష్కరణతో సరిపెట్టుకోకుండా మరింత మెరుగైన దాన్ని, ఆ అనుభవ జ్ఞానాన్ని రంగరించి సృష్టిస్తూ ఉంటుంది. సో అవుట్కమ్ ఆఫ్ విజ్డమేగా నవ్వు. అప్పుడు నేను ఒక కారు కొన్నప్పుడు, ఫస్ట్ కారు ఎలాగా, మన జాకీ లాంటిది ఉంటుంది, దిగి డర్ర అని తిప్పేసేసి మళ్ళీ స్టార్ట్ అవ్వగానే లోపలికి ఎక్కి తోలాలి. ఏంట్రా ఇది దారుణంగా ఉంది అన్నప్పుడు, సో అక్కడికి అది అనుభవ జ్ఞానం. ఇలా కాకుండా ఇంకోటి ఏదో ఉంటే బాగుండు, దాన్ని మన కార్ని ఇన్నోవేట్ చేసాం, దాన్ని క్రియేట్ చేసాం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇంతకన్నా మెరుగైంది ఉంటే బాగుంటుంది, దీంట్లో ఈ లోపం ఉంది కదా అని అనిపించింది. దానికన్నా మెరుగైన దాన్ని మనం సృష్టించాం. ఆ పొందింది అంటే ఇప్పుడు నెక్స్ట్ కారు ఫస్ట్ ల్యాండ్ మాస్టర్ ఏదో ఉండేది, అంబాసిడర్. నెక్స్ట్ కారు పాత కారుని అనుభవించినప్పుడు పొందిన అనుభవ జ్ఞానంలోంచి వచ్చిన పరిణితేగా. సో ప్రస్తుతం గతాన్ని తీసుకుని, గతాన్ని వదిలేసి, ఆ గతంలో మనం పొందిన అనుభవ జ్ఞానంతో మరింత మెరుగైన దిగా మలుచుకోవటమే ఈ ప్రస్తుత వర్తమాన క్షణం. అదే సంస్కర్త. ఆ ఒక్క లక్షణంగానే మనకు ఉండకపోతే
అసలు సృష్టిలో మన శాశ్వతత్వానికి ఒక వన్నె ఉండేది కాదు, ఒక శోభ ఉండేదే కాదు. సో అసలైన ఆధ్యాత్మికత అంటే అది నాకు అర్థం. ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో కానీ, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే వైద్య రంగంలో కానీ చూసుకోండి మీరు, నిరంతరం ఆవిష్కరణ జరిగిపోతా ఉంటాయి. నిరంతరం మరింత మెరుగైంది జరుగుతుంది. సో ఈ ఏంటి పొందిన దాన్ని మనం అంతకుముందు లేని దాన్ని మనం అంతర్ముఖులవుతాం. అంతర్ముఖులై అగాధాలలో పొసిగి ఉన్న ఆణిముత్యాన్ని వెలికితీస్తాం, దాన్ని అనుభవిస్తాం, అనుభవ జ్ఞానాన్ని పొందుతాం. ఆ ఆణిముత్యాన్ని మళ్ళీ గతంగా అయిపోద్ది, దాన్ని మళ్ళీ వినాశనం చేసి అంతకన్నా మెరుగైన దాన్ని సృష్టించడం. అలా చూస్తే ఈ ప్రస్తుతం ఏంటి? గతాన్ని తీసుకున్నాం, గతాన్ని వినాశనం చేసాం, గతాన్ని సంస్కరించుకున్నాం. సంస్కరణలోంచి ప్రస్తుతం వర్తమాన క్షణం వచ్చింది కదా. మీ ప్రతిరోజు అంతకుముందు రోజు పొందిన అనుభవ జ్ఞానంతో అప్పుడు ఒకవేళ తప్పిదం చేసి ఉంటే ఆ తప్పిదం చేయకుండా, తప్పిదం కాదు అది, ఎందుకంటే ఆ తప్పిదం చేయకూడదు అనేది అనుభవ జ్ఞానం వచ్చింది కాబట్టి. తప్పిదం చేసిన తర్వాతే ఆ తప్పిదం చేయకూడదన్న అనుభవ జ్ఞానం వచ్చింది కాబట్టి ప్రతిరోజు ఆ అనుభవ జ్ఞానం నుంచి గతాన్ని తీసుకుని గతాన్ని వదిలేసి, గతాన్ని తీసుకోవటం గతాన్ని వదిలేటువంటి చూడండి. ద ట్రూ స్పిరిచువాలిటీ ఇస్ ద మూమెంట్ దట్ యూ లీవ్ బిహైండ్ ది పాస్ట్ అండ్ దెన్ యూ టేక్ ది పాస్ట్. ఏంటి సార్, గతాన్ని వదిలేయమన్నారు, మళ్ళీ తీసుకోమంటారా? గతాన్ని వదిలేయటం అంటే సంఘటన వదిలేయటం. గతాన్ని వదిలేయటం అంటే ఏంటి? గతాన్ని తీసుకోవటం అంటే ఆ సంఘటన నుంచి పొందిన అనుభవ జ్ఞానాన్ని తీసుకోవటం, దానిలోంచి ఉన్న ప్రజ్ఞని తీసుకోవటం. ఆ అనుభవ జ్ఞానంతో మరింత మెరుగైన భవిష్యత్తును సృష్టించుకోవడం, అదే ప్రస్తుతం. ఒక్కసారి ఆలోచించండి సదస్సులారా. జన్మగా పిలువబడుతున్న ఈ జన్మ అనేక సంఘటనల సమాహారం కాదా? జన్మగా పిలువబడుతున్న ఈ జన్మ అనేక సంఘటనల సమాహారం కాదా? ఇప్పుడు వారేదో పరిపాలించిన తర్వాత ఏదో తన ఓటమికి గురయ్యారు. నేను చేసింది రైటే, అయినా సరే నన్ను ఎందుకు ప్రజలు వేయలేదు, అసలు నేను ఇంత మంచివాడిని కదా అసలు అనైనా అనుకోవచ్చు. ఎక్కడ తప్పిదం జరిగిందో గుర్తించి ఆ తప్పిదం మరలు జరగకుండా అనుభవ జ్ఞానం కింద మలుచుకుని ఆ తప్పును సరిచేసుకుని, తన తప్పిదం ఎక్కడ జరిగిందో తెలుసుకుని ఆ తప్పిదం మరలా పునరావృతం కాకుండా ఉంటే అతని వయసుకి మళ్ళీ ఖచ్చితంగా మెరుగ్గా అవుతాడు. నేను చేసిందే రైట్ అనుకుంటే వెళ్ళిపోవటమే. జన్మగా పిలువబడుతున్న జన్మ అనేక సంఘటనల సమాహారం. ద సో కాల్డ్ ఇన్కార్నేషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ సమ్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఇన్సిడెంట్స్ మై డియర్. జన్మగా పిలువబడుతున్న జన్మ అనేక సంఘటనల సమాహారం. ప్రతి సంఘటన ఖచ్చితంగా గతంగా మారిపోతుంది. సూనర్ ఆర్ లేటర్ ప్రతి సంఘటన ఖచ్చితంగా గతంగా మారిపోవటం కరెక్ట్. గతంగా మారిపోయినప్పుడు ఆ గతాన్ని వదిలేసేయండి. సంఘటనలో పాల్పంచుకున్న వ్యక్తులు, ఆ సంఘటనలో మీరు కోపతాపాలకు గురవటం, ఆ సంఘటన ఇప్పుడు 1వ క్లాసులో టీచర్ నిన్ను ఎన్నిసార్లు కొట్టిందో అవన్నీ ఎందుకు? కానీ 1వ క్లాసులో నువ్వు పొందిన జ్ఞానం కదా తీసుకెళ్లాల్సింది. నువ్వు వాళ్ళ బల్పం కొట్టేసినప్పుడు నిన్ను టీచర్ చూసి పిచ్చి కొట్టడం దేనికి అన్నీ అంటున్నా. 1వ క్లాస్ నుంచి నువ్వు తీసుకెళ్ళిన మెచ్యూరిటీతో కదా 2వ క్లాసులోకి వెళ్ళావు. సో అలా సంఘటన భౌతికమైన సంఘటన, అది గతం వదిలేసేయండి. సంఘటన భౌతికమైన సంఘటన, ఆ సంఘటన గతంగా మార్చేసి వదిలేసేయండి. ఆ సంఘటననే గుర్తు చేసుకుంటుంటే గుండె కోసినట్టు ఉంటుంది. సంఘటన సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అది సంఘటన, గతం వదిలేసేయండి. ఆ గతంలోంచి పొందిన అనుభవ జ్ఞానం తీసుకోండి. ఆ అనుభవ జ్ఞానంతో మరింత మెరుగైన ఈ ప్రస్తుత వర్తమానాన్ని సృష్టించుకోండి. అలా సంస్కరించుకోవటం ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడి నుంచే మీరు ఆచరణాత్మకంగా మలుచుకోగలిగితే ప్రస్తుతం
గతం కన్నా మెరుగైంది అయితే, అనేక అనుభవాల పంట అయితే, ఒక లాయర్ ఉన్నాడు, ఫస్ట్ కేసు చేస్తాడు, దాంట్లో అతను సఫలమవచ్చు విఫలమవచ్చు, నెక్స్ట్ కేసు అదే కేసు ఇంకా బెటర్గా చేస్తాడు. ఒక 20 సంవత్సరాల క్రితం ఈ కేసు వాదించిన అతనికి 20 సంవత్సరాల తర్వాత ఈ కేసు వాదించిన అతనికి అసలు అతను ఇతను ఒకడేనా అని అనిపిస్తుంది. ఉదాహరణకి నేను చెప్తానండి, ఒక సినిమాలో కోటీశ్వరుడి కింద చేశాడు, కొంత అనుభవ జ్ఞానం వచ్చింది. నెక్స్ట్ సినిమాలో ముష్టడుక్కునేవాడికి చేశాడు, ఇంకొంత అనుభవ జ్ఞానం వచ్చింది. తర్వాత సినిమాలో కుష్టి, ఇంకా అనుభవ జ్ఞానం వచ్చింది. సినిమాలో పాత్ర ఏదనేది అది వదిలేస్తే ప్రతి పాత్ర నటిస్తున్నప్పుడు అతని అభినయ సామర్థ్యం మరింత మెరుగుపడి ఉంటుందా లేదా? అలా మెరుగవుతున్న కొద్దీ ఉంటుందా? అక్కడ ఫస్ట్ సినిమాలో కోటీశ్వరుడు, నెక్స్ట్ సినిమాలో బిచ్చగాడు అవటం అతనికి పనిష్మెంట్ అయిందా, లేకపోతే అతను అభినయ వర్సటైల్గా ఉండటానికి అతడి అభినయ సామర్థ్యం ఒక్క రంగానికే పరిమితం లేదు, ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు వన్నీ తేగలుగుతాడన్న ఒక అనుభవ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉపయోగపడిందా? సో సంఘటనలో గెలుపు ఓటమి అనేది తీసేసేయండి. సంఘటన సఫలమవటం విఫలమవటం అనేది ఈ క్షణం నుంచి తీసేసేయండి. ప్రతిరోజు మరింత అనుభవ జ్ఞానాన్ని పొందామనుకోండి, ఈ 1,00,000 జన్మలుగా మీరు ఎంతో అద్భుతమైన అనుభవ జ్ఞానాన్ని పొందామనేది తీసుకోండి. ఆ అనుభవ జ్ఞానంతో మరింత మెరుగైన ఈ జన్మకు వచ్చామని, ఈ జన్మలో మనం సంపాదించుకున్న మరింత అనుభవ జ్ఞానంతో ఈ ప్రస్తుత వర్తమాన క్షణం భాసిల్లుతుందని, ఈ గుణమే అసలైన సిసలైన ఆధ్యాత్మికతని అర్థం చేసి, దీనికి రివర్స్ కర్మ సిద్ధాంతం. గతంలో నేను చేసింది తినకూడని తిన్నాను, ఇప్పుడు నా మొహం పగలగొట్టేస్తారనేది కర్మ సిద్ధాంతం. సంస్కరణ అనేది శివుడు సంస్కర్త. అది సో కాల్డ్ ఇన్కార్నేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బ్లెండ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. My dear aspirant, every event, whether it is success, whether your personality will term it as success or failure, but every incident is an incident. Sooner or later it is going to be termed as past. But once it has become past, just leave the past. Leave the past is, naming it as past is leaving the past. How do you leave the past? Terming it as past itself is leaving the past. Once it is pronounced as past, it doesn't have any sanctity. It is not entitled to linger in your thinking pattern. It is not entitled to linger in your thinking pattern. Even if it lingers, if it is termed as past, it has lost all of its sanctity. Am I clear? Great. Then, leaving the past is terming the incident as past. Then you might have experienced some experience. You might have gained some experience from that. Utilize the experience and reform the grander now. The now should be the outcome of wisdom. Adhe nenu pettindi. Now is the outcome of wisdom. This particular phenomenon aspect is called as reformation. Then for a reformer, there will not be any past. For reformer, there will be only wisdom. For the reformer, there will only be wisdom. So that phenomenon modus operandi is called as spirituality. That phenomenon modus operandi is spirituality. Adigani, if you do not have that miraculous divine quality, what is the use of being forever? Adi naaku ardhamaina adhyatmikata. That's it. So, and when it is said that a genuine enlightened being leaves no tracks, what is being referred to is an enlightened being has no past because they have reformed it into the now. ఒక యోగీశ్వరుడి యొక్క ఆలోచన సంవిధానంలో గతానికి సంబంధించిన చిహ్నాలు, స్మృతులు లేశమాత్రం కూడా కానరావు. అతడిలో ఎక్కడ గతానికి సంబంధించిన దుర్గంధం ఉండదు. ఎందుకంటే అతడు ఇప్పటికే గతాన్ని ప్రజ్ఞని సంస్కరణగా మలుచుకున్నాడు. కాబట్టి అతడి యోచనలో గతం తాలూకా నీలి నీడలు, గతం అనే శబ్దం కానీ అడుగుజాడలు కానీ ఎక్కడ కానరావు. అది ఇక్కడ.
అతడు ఎన్నో గెలుపులు పొందాడు, ఓటములు పొందాడు. అవన్నీ అనుభవ జ్ఞానంగా మారిపోయాయి. అతడు ఎన్నో పాపాలు చేశాడు, పుణ్యాలు చేశాడు. అవన్నీ పాపాలుగా పుణ్యాలుగా లేవు, అనుభవ జ్ఞానంగా మారిపోయింది. ప్రతి అడుగు మరో అడుగు వేయటానికి దోహదపడింది. ప్రతి మెట్టు అతన్ని ఉన్నత శిఖరానికి చేర్చడానికి చేకూరింది. ఏ మెట్టు విఫలం వల్ల ఏ మెట్టు గెలవాల, కానీ ప్రతి మెట్టు అతన్ని శిఖరాన్ని చేర్చడానికి దోహదపడింది. అట్లా జయవస్తు శుభం. So spiritual journey is a journey actually of a human being who finds itself in environments that may threaten its survival. చాలా ఇంపార్టెంట్ సార్. సో ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మానవుడు చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కేవలం మానవుడు చేపట్టే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో, మానవుడు చేపట్టే ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగున ఎంత ప్రమాదకరం ఉంటుందంటే, ప్రతి మలుపు ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే, ప్రతి మలుపులో తన అస్తిత్వాన్ని కోల్పోయేంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది అది వాల్యుబుల్ అని. సో స్పిరిచువల్ జర్నీ ఈజ్ ఎ జర్నీ యాక్చువల్లీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ హీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎన్విరాన్మెంట్స్. అలాంటి నేపథ్యాలు ఉంటాయి. అండ్ దట్ మే థ్రెటన్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్, దట్ మే థ్రెటన్ ఇట్స్ వెరీ సర్వైవల్. సో మానవుడు మూసుకుని మతం చెప్పినట్టుగా వింటూ, మూసుకుని ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ, మూసుకుని మంద మనస్తత్వంతో ఉంటూ, నలుగురితో పాటు నారాయణ అన్న చందంగా జీవించేస్తూ మతంలో, సమాజంలో మంచి పేరు తెచ్చేసుకుంటే అతడు ఆధ్యాత్మికవాది అవ్వడు. ఆధ్యాత్మికవాది సత్యం ఏంటో తెలుసుకుని, స్వయాన్ని ఆవిష్కరించుకుని, మొత్తం మతమంతా ఒక రకంగా మదించిపోయిన మానవాళి మతం మత్తులో కూరుకుపోయి ఒక రకంగా వ్యవహరిస్తుంటే అది సత్యం కాదు కదా, సత్యం ఇది కదా అని తెలుసుకుని సత్య మార్గాన్ని, వేద మార్గాన్ని, వైదిక మార్గాన్ని ఎంచుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి అడుగు అతడి జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోయేంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నా. ఏంటి, ప్రతి అడుగు ఈ అడుగేస్తే చచ్చిపోతానేమో అన్న ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతున్న ఆ ప్రయాణంలో కొనసాగటం ఆధ్యాత్మికవాది. తర్వాత ఏమన్నాడు, అండ్ వెన్ ఇట్ డస్ ఇట్ రన్స్ అవే. అక్కడ ఏమవుద్ది, అలాంటి ప్రమాదాల్లో రాగానే మానవుడిలో ఉన్న మానవుడే అయితే ఏం చేస్తాడు, పారిపోతాడు. ఎందుకంటే బికాస్ ఇట్స్ డిజైర్ టు లివ్ గ్రేటర్ దాన్ ఇట్స్ డిజైర్ టు చేంజ్. ఎలాగో అలాగా ఏ కష్టం లేకుండా 4 కాలాల పాటు బతికేస్తే చాలు, నాకు సంస్కరించుకోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, బతకటం ఇంపార్టెంట్. కానీ ఆధ్యాత్మికవాది 1,00,000 మందిలో ఒక్కడు తొడగొట్టి నాకు బతకడం ఇంపార్టెంట్ కాదు, మార్పు కావాలి, పరివర్తన కావాలి, సంస్కరణ కావాలంటాడు. అతడంతా ఆధ్యాత్మిక. సో స్పిరిచువల్ జర్నీ ఈజ్ ఎ జర్నీ యాక్చువల్లీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ who finds itself in environments that may threaten its very existence, that may threaten its very survival. And when it does, it runs away because its desire to live is greater than its desire for change. So ఆధ్యాత్మిక ప్రయాణం అంటే మదంతో మదించిపోయిన మానవత్వం తిరగబడలేక మూసుకుని, అది అసత్యమని తెలుసు కూడా, అది అవాస్తవం అని తెలుసు కూడా, దాంతో సర్ది చెప్పుకుని దాంతో అలాగే కొనసాగుతూ సత్యాన్ని పక్కన పెట్టి అసత్యం తెలిసి కూడా దాంట్లో కొనసాగితే అది ఆధ్యాత్మికత కాదు, అది మతపరమైన పిచ్చి చేష్ట. అది అసత్యం అని తెలుసు, ఇది సత్యం అని తెలుసు, కానీ ముందు తను అసత్యం విన్నాడు. అసత్య మార్గంలో అనేక మంది ప్రయాణం చేస్తున్నారు, దాంట్లో గౌరవం ఉంటుంది, దాంట్లో డాక్టరేట్ వస్తుంది. కానీ సత్య మార్గంలో బిక్కుబిక్కుమంటూ ఒక్కడే ఉండాలి. సమాజం అతన్ని హర్షించదు, స్నేహితులు అతన్ని హర్షించరు. అర్థమైందా? సో మతం చెప్పినట్టు మూసుకుని వ్యవహరించడం, ఆచార వ్యవహారాలు తప్పని తెలిసి కూడా తప్పకుండా వాటిని పాటించడం, వీటన్నిటిలో చేయటం వల్ల సమాజంలో మతంలో ఎంతో గౌరవం వస్తుంది కాబట్టి దాన్ని చూసి మురిసిపోవటం, అది అసత్యమని తెలిసిన తర్వాత కూడా దాన్ని పాటించడం, ఇది సత్యమని తెలిసిన తర్వాత కూడా దాన్ని వదిలేసేవాడు ఆధ్యాత్మికవాది కాదు. ఆధ్యాత్మికవాది అంటే ఒక నిబద్ధత, ఒక దృఢ చిత్తం,
దృఢవ్రతే అన్న చందంగా సత్య మార్గంలోకి ప్రయాణించి ఆ మార్గంలో మతం, కుటుంబం, సమాజం ఎంత ఇబ్బందులు పెట్టినా ఆ ఒడిదుడుకులు ఎలా ఉంటాయి? ప్రతి అడుగులో అతడు తన జన్మని కోల్పోతాడేమో, తన అస్తిత్వాన్ని కోల్పోతాడేమో, తను మరణిస్తాడేమో, తను చంపేస్తాడేమో అన్న ప్రమాదాలు ఉన్నప్పటికీ కూడా అతడు భీతి చెందకుండా అడుగులు ముందుకేసుకుంటూ సాగిపోతాడంట. ఒక 5గురు ఆధ్యాత్మికవేత్తలుగా ప్రయాణం చేశారు, సత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు, అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సుసంపన్నం చేసుకున్నారు, అంతరంగ దిశగా అడుగులు వేస్తున్నారు. వాళ్ళలో 5గురికి చంపబడతారేమని భయం వచ్చేసింది. 4 విరమించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి పరివర్తన, మార్పు, సంస్కరణ కన్నా బతకడం ముఖ్యం. ఒక్కడే అన్నాడు, నాకు సంస్కరణ ముఖ్యం, మార్పు ముఖ్యం, పరివర్తన ముఖ్యం, బతకడం ముఖ్యం కాదు. My dear aspirants, this beautiful teaching is like this. A spiritual journey is always being done by a human being. A human being who is very much riddled in religious practices, rituals, though he knows pretty well that the teachings taught by religion are mere myth, he doesn't have courage to accept the fact. Knowing pretty well that this is a myth, just to gain the recognition from the society, just to have a ceremonious farewell from the society, he is always interested in following the rituals. He doesn't care for the spiritual, he always cares for the rituals. Though he knows that it's a superstitious feeling, but still, at the cost of superconsciousness, he is interested in superstitiousness. If he is of that type of person, he is not a spiritualist. A spiritualist is a true spiritualist when he prefers the path of knowledge, when he prefers the path of truth. At every juncture, he might be facing so many problems. The intensity of the problem might sometimes may threaten to kill him. The intensity of the problem is so serious that there are chances that he may lose his life. But only coward entities, they care for their life and they compromise in truth. Only coward entities, they care for their life and they compromise in truth. But there are few entities, rarest of the rarest entities, doesn't care for the life. They are more interested in change, they are more interested in transformation, they are more interested in reformation. That rarest of the rare who prefers to reform themselves at the cost of their life can only be called as a true spiritualist. That is the actual spiritual journey. That's it. Jayostu.